నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవుడానికి స్తోత్రములు, ఆశ్చర్యకార్యములు, అద్భుతమైన కార్యములు చేసినటువంటి దేవానికి స్తోత్రములు, మహోన్నతమైన దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. స్తుతులకు పాత్రుడివి, ఘనతకు పాత్రుడివి, మహిమకు పాత్రుడమైన దేవానికి స్తోత్రములు. పరిశుద్ధతలోని మహనీయుడైన దేవుడు వహించినందుకు నీకు స్తోత్రములు. స్తుతి కీర్తనలోను పూజ్యనీయుడైన దేవానికి స్తోత్రములు. వేల్పులలో నీ వంటి వారు లేరు ప్రభువానికి స్తోత్రములు దేవా. మహాశక్తివంతమైన దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. కృపగల దేవుడానికి స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మహోన్నతమైన దేవా, నీకే నామమునకు మహిమ కలిగిన గాక ప్రభు, నీకు స్తోత్రములు. ఈ ఉదయ కాలమున ప్రభువా నా తండ్రి, మా స్తుతుల మీద ఆశ్రయమైనటువంటి గొప్ప దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నాయన, ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం అంతట్లో కూడా మీ సహాయము నా తండ్రి మీరు అనుగ్రహించి నీ బిడ్డలు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనలలోను స్తుతులలోను ప్రభావ మీ నామాన్ని గహనపరుచుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి సమయానికి మేము వచ్చి ఉంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని గడియ నిమిషాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము ప్రభా. దేవ నా తండ్రి, వాక్య పరిచర్య చేయనైనటువంటి మీ దైవదాస్త్రాలను మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. నీ పరిశుద్ధమైన సెలవు రక్తంలో నీ కుమార్తెను ముద్రిస్తూ నీ పరిశుద్ధాత్మ అధికారం క్రిందకి అప్పగిస్తుంటుండగా ప్రభా నా తండ్రి తనని మీ స్వాధీనంలో ఉంచుకుని ప్రభా తనలో మీరుండి నా తండ్రి దివ్యమైనటువంటి వాక్కులు ఉదయ కాలమున నాకును వినిపించిన తండ్రి నాయన మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. ఈ యొక్క కూడిక ద్వారా నీ నామమునకు మాత్రమే మహిమ కలగాలి ప్రభా. ఏ మానవునికి కానీ మహిమ రాకూడదు ప్రభా, ఎందుకంటే నువ్వు మహిమ గల దేవుడివి నా తండ్రి. మహోన్నతమైన స్థలంలో నివసిస్తున్న ఆయన దీనము దౌర్భాగ్యం నీచులమైన మా హృదయాలను నివసించడానికి ఇష్టపడుతున్న దేవుడు వహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ ఉదయ కాలంలో ఎంతమంది ప్రభా నీ వాక్కులను వినాలని ఆశతో నాయన ప్రభ ఎదురు చూస్తుంటున్నారు. వారి ఆశలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ కూడికకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఒక్క ఆయుధంలోను మనుష్యాత్మను దురాత్మను యేసు నామములో బంధిస్తూ నీ పరిశుద్ధమైన అధికారం క్రిందకి ప్రతి ఒక్కరిని నా తండ్రి అప్పగిస్తున్న తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి బలపరచవలసిందని యేసయ్య పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామములో అడిగి వేడుకని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అక్క. స్వరూపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి సిస్టర్ రత్నా గ్రేస్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తూ ఉన్నాను. డాక్టర్ రత్నా గ్రేస్ గారు రీసోర్స్ పర్సన్ మరియు ట్రైనర్. క్రైస్తవ వివాహము, బైబిల్ అధ్యయన పద్ధతులు మరియు క్రైస్తవ సిద్ధాంతాలు బోధించడంలో వారు భారం కలిగిన నాయకురాలు. నిబద్ధత గల భార్యగా, ప్రేమను పంచే తల్లి, కోడలు, వదినగా ఏ కుటుంబమునకు సేవలు అందించుతూనే సిస్టర్ గారు కాస్త తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాలు చదవడం వారి హాబీ. సిస్టర్ రత్నా గ్రేస్ గారు ఆంధ్ర యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా పొందారు మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి బాటనీ ప్రొఫెసర్గా పదవి విరమణ చేశారు. వారు విశిష్ట సేవనకు ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా పొందుకున్నారు. సిస్టర్ గ్రేస్ గారు యుఎస్ఐ ద్వారా వివిధ నాయకత్వ పాత్రలో ప్రభువునకు సేవ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం వారు యుఎస్ఐ స్టాఫ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గాను మరియు స్క్రిప్చర్ ఎంగేజ్మెంట్ చైర్పర్సన్గా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. వారి ప్రియమైన భర్త శ్రీ రంగనాథం అన్నయ్య గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పదవి విరమణ చేశారు. వారిరువురికి 3 వివాహిత పిల్లలు మరియు 1 మనవ సంతానం. ప్రస్తుతం వారి నివాసం సుందరమైన సాగర తీర విశాఖపట్నం. సిస్టర్ గారిని, సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు. ప్లీజ్ అమ్మా. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఇది కొంచెం am I audible? yes ma'am, please. స్క్రీన్ షేర్ అవుతుంది కదా? yes ma'am. ఓకే. ఈ ఉదయకాల సమయంలో మనందరము కలిసి వాక్యం చదువుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను.
యోధా పత్రిక ధ్యానాలని మనం కొనసాగిస్తాము ఈరోజు. యూదా పత్రిక అధ్యాయం 7వ వచనం వరకు మనం పూర్తి చేసాము. ఈరోజు 8 నుంచి 11 వచనాలు చదువుకున్నాము. ఎవరైనా ఒకళ్ళు స్పష్టంగా యూదా పత్రిక 8 నుంచి 11 వచనాలు చదువుతారా అండి ప్లీజ్? ఇటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్ర పనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ప్రభు ఈ వాక్యాన్ని మన యొక్క ధ్యానంలో, మన యొక్క ఆచరణలో దీవించునుగాక. యూదా పత్రికని మనం మొదలుపెట్టినప్పుడు ఈ పత్రికని మనం టైటిల్ చేసాము ఏంటంటే ద డేంజర్ ఆఫ్ ది అన్గాడ్లీ అండ్ ద డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ అని. మన ఈ పత్రికలో మనం చూస్తే భక్తిహీనుల ద్వారా వచ్చే ఆ యొక్క డేంజర్, ఆపద, అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలు, భక్తిపరులు, యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించే వాళ్ళు, వాళ్ళ యొక్క బాధ్యత అనేది మనం చూస్తా ఉన్నాము. అందులో మనం మొదట గ్రీటింగ్స్ చూసాము, తర్వాత పర్పస్ ఆఫ్ ద లెటర్ కూడా చూసాము. 4వ వచనంలో మనం చూస్తా ఉన్నప్పుడు అక్కడున్న పరిస్థితుల్ని చూస్తా ఉన్నప్పుడు భక్తిహీనులు ఉన్నారు. వాళ్ళు రహస్యంగా చొరబడ్డారు. వాళ్ళు దేవుని కృపని కామాతురతకు వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వారికి తీర్పు ముందుగానే సూచింపబడింది అని చెప్పి మరి ఏర్పరచబడిన వాళ్ళు, ప్రేమింపబడిన వాళ్ళు, దేవునిలో భద్రం చేయబడిన వారికి అని యోధ రాస్తున్నాడు అని చూసాము. అయితే వీళ్ళని గురించి తీర్పు వీళ్ళకి ఇమ్మీడియట్ గా రావట్లేదు, మనకు అనిపించట్లేదు అని మనం అనుకుంటామేమో అని యోధ మనం చూస్తే 11 నుంచి 7 వచనాలలో పాత నిబంధనలో నుంచి 3 ఉదాహరణలను తీసుకొని మరి తాను ఏర్పరచుకున్న తన సొంత ప్రజల్ని దేవుడు విడిచిపెట్టలేదని, వాళ్ళని తీర్పు తీర్చకుండా పరలోకంలో ఉన్న దేవదూతల్ని విడిచిపెట్టలేదని, అదే విధంగా సొదొమ గొమొర్రా ట్విన్ సిటీస్ వాళ్ళ యొక్క పాపం మరి ఎంతో సెక్షువల్ ఇమ్మొరాలిటీతో ఉన్న అలాంటి పట్టణాన్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఎంతో అడిగాడు అబ్రహాము, ఎంతో మరి బ్రతిమాలాడు, అయినప్పటికీ కూడా విడిచిపెట్టలేదు అనేది స్పష్టంగా దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు, న్యాయమైన తీర్పు ఉంటుంది అని చెప్పిన తర్వాత ఈ భక్తిహీనులు, అన్గాడ్లీ వాళ్ళను గురించిన వివరణ ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. 8 నుంచి 11 వచనాలు మనం చూస్తామంటే భక్తిహీనుల యొక్క మరి బిహేవియర్ అనొచ్చు. వాళ్ళ యొక్క బిహేవియర్ పైన మనం చూస్తే గనక వాళ్ళ యొక్క 4వ వచనంలో వాళ్ళు ఏమై ఉన్నారు, వాళ్ళు భక్తిహీనులు అన్నారు. అంటే దేవుణ్ణి ఏ మాత్రము గౌరవం లేని వాళ్ళు అనమాట. వాళ్ళ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అనే వివరణ 8 నుంచి 11 వచనాల్లో మనం చూస్తాము. ఈ 8వ వచనం మనం చూస్తున్నప్పుడు
ఇన్ ద సేమ్ వే అని స్టార్ట్ చేశారు అనమాట. అటువలనే అన్నప్పుడల్లా మరి ఎటువలనే అని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. ఎటువలనే అని అంటే ఇమ్మీడియట్ గా 7వ వచనం మనం చూస్తే గనుక 5-7 మనం చూసాం. పాత నిబంధనలో ఎగ్జాంపుల్స్ చెప్తూ అందులో చివరి ఎగ్జాంపుల్ సొదొమ గొమొర్రాను గురించి చెప్పాడన్నమాట. ఆ సొదొమ గొమొర్రా వలే అన్నమాట వీళ్ళు కూడా, అటువలే వీళ్ళు కూడా అని, ఇన్ ద సేమ్ వే అటువలే వీరును అని అన్నాడు. ఎవరి వలే అని అంటే సొదొమ గొమొర్రా లాగే. వీళ్ళు ఏం చేస్తారండి, వీళ్ళు ఎలాంటోళ్ళు అని అంటే మనకి వీళ్ళని గురించిన వివరణ 8వ వచనంలో స్పష్టంగా కనబడతా ఉంది. సొదొమ గొమొర్రా లాంటి వాళ్ళే వీళ్ళు, అలాంటి లైంగిక పాపంలో ఉన్న వాళ్ళే వీళ్ళు. దీస్ మెన్, వీళ్ళని గురించిన వివరణ చూస్తే గనుక వీళ్ళ నంబర్ 1 ఏంటంటే వీళ్ళు కలలు కంటారు, డ్రీమర్స్. రెండోది మనం చూస్తే గనుక వాళ్ళు శరీరాన్ని అపవిత్రపరుచుకునే వాళ్ళు. కలలు కంటారు, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటారు. ది డిఫైల్ ద ఫ్లెష్ అని చూస్తాం అన్నమాట. అండ్ దెన్ ప్రభుత్వమును నిరాకరించే వాళ్ళు, దే రిజెక్ట్ ది అథారిటీ ఆర్ డెస్పైజ్ ద అథారిటీ ఆర్ డిఫై గాడ్ అని మనం చూస్తాం అనమాట. అండ్ దెన్ మహాత్ములను దూషిస్తూ ఉన్నారు. ఆ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో అన్ని మాటలు మనం చూస్తాం అనమాట. కలలు కనుచు అని అంటే ప్రజెంట్ కంటిన్యూస్, శరీరాన్ని అపవిత్రపరచుకొనుచు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రభుత్వాన్ని నిరాకరించుచు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో, మహాత్ములను దూషించుచు ఉన్నారు. ఎంతో యాక్టివ్ గా, ఇట్ ఈస్ అన్ హ్యాబిచువల్ రొటీన్ ఫర్ దెమ్ అన్నమాట. వీళ్ళ యాక్టివిటీస్, వీళ్ళ గురించిన వివరణ, డిస్క్రిప్షన్ ఆఫ్ ది అన్గాడ్లీ ఆర్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద సిన్స్ ఆఫ్ ది అన్గాడ్లీ అనేది మనం చూస్తే కనుక 4 థింగ్స్ మనకి స్పష్టంగా కనబడతాయి. నెంబర్ 1 ఏంటంటే దే ఆర్ డ్రీమర్స్, కలలు కంటారు. దే డిఫైల్ ద ఫ్లెష్, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటారు. మూడోది దే డిస్పైజ్, దే రిజెక్ట్ ది అథారిటీ అండ్ దే డిఫై గాడ్. అండ్ 4th వన్ ఏంటంటే కనుక మహాత్ములను దూషిస్తూ ఉంటారు అనమాట. దే డీరైడ్ ద ఏంజల్స్. సో ఈ ఎగ్జాంపుల్స్ మనం చూస్తా ఉన్నప్పుడు, వీళ్ళ యొక్క వివరణను మనం చూస్తా ఉన్నప్పుడు 1 by 1 మనం ట్రై టు అండర్స్టాండ్ వీళ్ళు ఎవరు అని అంటే గనక దే ఆర్ డ్రీమర్స్ అండ్ దే ఆర్ డిఫైల్ దేర్ ఫ్లెష్. వాళ్ళు కలలు కనేవాళ్ళు, వాళ్ళ శరీరాన్ని అపవిత్రపరచుకునేవారు. డ్రీమింగ్ అండ్ డిఫైలింగ్, దట్ ఈస్ దేర్ క్యారెక్టర్. సో వాట్ ఈస్ మెంట్ బై డ్రీమింగ్ అంటే వీళ్ళు కలల్లో జీవిస్తారు, రియాలిటీలో జీవించరు. కలలు, వీళ్ళు వాస్తవంలో, సత్యంలో, వాక్యంలో వీళ్ళు జీవిస్తారా? వాక్యానుసారమైన కలలా ఇవి అనంటే ఇమ్మీడియట్ గా శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు అనేది కనబడుతుంది. కాబట్టి ఈ కలలకి సోర్స్ ఏంటి అనంటే తప్పకుండా దేవుడు కాదు. దేవుని దగ్గర నుంచి వచ్చే కళలు పవిత్రపరిచే కళలు, శరీర కోరికలను తీర్చుకునే కళలు కావాలన్నమాట అవి. కాబట్టి స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ఎంత యాక్టివ్ గా డిఫైలింగ్ దేర్ బాడీస్. కాబట్టి దీస్ డ్రీమ్స్ ఆర్ నాట్ ఫ్రమ్ గాడ్. ఈ కళలు కాదు, పగటి కళలు కంటా ఉంటారు వీళ్ళనమాట. నాట్ రియల్ డ్రీమ్. దే డోంట్ అండర్స్టాండ్ ద డ్రీమ్ ఆఫ్ గాడ్ ఫర్ దైర్ లైఫ్స్. దేవుడికి వీళ్ళ పట్ల ఉన్న కళలు వీళ్ళకి తెలీదు, వీళ్ళు సొంత కళలు కంటా ఉంటారు అనమాట. దట్ ఈస్ ద డ్రీమింగ్. అండ్ దే అపీల్ టు దేర్ డ్రీమ్స్ యాజ్ అ సోర్స్ ఆఫ్ రెవల్యూషన్. వీళ్ళు అనుకుంటారు
మన కళలు మనకి ప్రత్యక్షత అనుకుంటారు అనమాట. వచ్చే కళలు అవి వాళ్ళ ప్రత్యక్షత కింద అనుకుంటారు. అండ్ ఆల్సో ఏ జస్టిఫికేషన్ ఫర్ దేర్ లైఫ్ స్టైల్. వాళ్ళ లైఫ్ స్టైల్ మనం చూస్తూ ఉంటే గనక శరీరాన్ని అపవిత్రపరచుకోవడం, ప్రభుత్వాన్ని నిరాకరించటం, మహాత్ములను దూషించటం. దట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్కి వాళ్ళు ఎక్కడి నుంచి జస్టిఫికేషన్ తీసుకొస్తారు, సమర్థించుకుంటారు అంటే వాళ్ళ డ్రీమ్స్. ఇలాంటి యాక్టివిటీ ఉన్న లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళ యొక్క కళలు నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చినాయి అంటామా? అనుకుంటామా? అనొచ్చా? దేవుడు అంటాడా అన్న ప్రశ్నలు మనం వేసుకుంటే నిజంగా ఈ కళలు దేవుని దగ్గర నుంచి వచ్చినాయి కాదు. డ్రీమ్స్ చాలా డేంజరస్. కళల వెనకే వెళ్ళిపోతా ఉంటే గనక చాలా డేంజరస్. చాలా రకాల కళ్ళు వస్తూ ఉంటాయి. నిద్రపోయిన వచ్చినప్పుడే కళ్ళు రావచ్చు, లేదా ఊరికి ఆర్మ్ చైర్లో కూర్చుని పని లేకుండా పగటి కళ్ళు కనొచ్చు. ఫ్యాంటసీ అని అంటాం వాటిల్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ అవి నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చే కళలు అయితే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి? ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది మీరు చెప్పండి? ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది? చెప్తారా ఎవరన్నా? దేవుడిచ్చిన కళ, దేవుని దగ్గర నుంచి వచ్చిన కళ అన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? పవిత్రంగా ఉండొచ్చు. పవిత్రంగా ఉంటది. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ సిస్టర్. పవిత్రం అపవిత్రతలోనికి తీసుకెళ్ళదు. డిఫైలింగ్ ద బాడీ అటువలే అన్నాడు కాబట్టి ఏ రకంగా డిఫైల్ చేసుకుంటారు అనంటే సెక్షువల్ ఇమ్మొరాలిటీ, సొడమి, అటువలనే సొదమ గుమర్రాల వల్లనే వీళ్ళు కూడా శరీరాన్ని అపవిత్రపరచుకుంటారు. దే అపీల్ టు డ్రీమ్స్ టు జస్టిఫై దేర్ సెక్షువల్ లూజ్ లైఫ్. థామస్ ష్రైనర్ అనే ఆయన గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నారనమాట. దే అపీల్ టు డ్రీమ్స్. వాళ్ళకి వచ్చే కళలతో వాళ్ళ లూజ్ లైఫ్ని, పర్టికులర్లీ సెక్షువల్ లూజ్ లైఫ్ని జస్టిఫై చేసుకుంటారంట. అండ్ ఈఎస్వి ట్రాన్స్లేషన్ ఒకసారి మనం చూస్తే గనక అందులో ఏమని ఉంటుంది అని అంటే గనక, ఎట్ ఇన్ లైక్ మేనర్ దీస్ పీపుల్ ఆల్సో రిలయింగ్ ఆన్ దేర్ డ్రీమ్స్ డిఫైల్ ద ఫ్లెష్, రిజెక్ట్ అథారిటీ, బ్లాస్ఫీమ్ ద గ్లోరియస్ వన్స్. కళలు పగటి కళలు అవ్వచ్చు, లేదా నిజంగా మనకి కొన్ని కళలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయో ఆ కళలు మనకి తెలియదు అన్నమాట. అలాంటి కళల్ని ఆధారంగా చేసుకుని మన జీవితాన్ని మార్చుకుంటా ఉంటే, ఆ కళల్ని మన జీవితంలో నిజం చేయాలనుకుంటే అవి దేవుని దగ్గర నుంచి రాని కళలు కాకపోతే వాట్ ఏ డేంజర్ ఇట్ ఈస్. వాట్ ఏ డేంజర్ ఇట్ ఈస్. బివేర్ ఆఫ్ డ్రీమ్స్. ఎలాంటి కళలు వస్తున్నాయి మనకి, ఎలాంటి కళలు అంటున్నాం మనం, ఆ కళలు దేవుని దగ్గర నుంచి వస్తున్నాయా లేదా అనే డిజర్న్మెంట్ లేకోకుండా వచ్చిన ప్రతి కళని ఎన్నో రకాలు మన సొంత దురాశలు, మన మనసు నిండిన దానిలో నుంచి సమ్టైమ్స్ సబ్ కాన్షియస్ మైండ్లో మనలో ఉన్న పేరుకుపోయిన కోరికలు మరి మనకి కూడా కళలు రావచ్చు. ఇస్ దట్ డ్రీమ్ ఫ్రమ్ గాడ్ ఆర్ ఫ్రమ్ సాటన్? డిజర్న్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని దగ్గర నుంచి వచ్చిన కళ అయితే ఏం చేస్తుంది? పవిత్రతలో
విధేయతలో, తర్వాత హంబుల్ లైఫ్ స్టైల్ తీసుకొస్తుంది. కాబట్టి మన లైఫ్ స్టైల్ మనం ఎలాంటి కళలు కంటున్నాము అనే దానికి మన లైఫ్ స్టైలే చెప్తుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ డ్రీమర్స్. వాస్తవంలో జీవించరు, దేవుని సత్యంలో జీవించరు, దేవునికి సత్యానికి వ్యతిరేకంగా అపవిత్రత, arrogant life, and they slander ఇలాంటి లైఫ్ స్టైల్ ఈ అన్గాడ్లీ పీపుల్. దే గెట్ డ్రీమ్స్ బట్ దే థింక్ దట్ ఆ కళలే వాళ్ళ ప్రత్యక్షతకు ఆధారం అనుకుంటారు. ఆ కళల్ని వాళ్ళ యొక్క ఆ లైంగిక పాపాలకి జస్టిఫికేషన్ చెప్పుకుంటా ఉంటారు. కాబట్టి లెట్ us be very careful of the dreams we get and careful of the dreams we make. పగటి కళ్ళు, బివేర్ ఆఫ్ ద డ్రీమ్స్. డిజర్న్మెంట్ అడగాలి, దేవా నిజంగా ఇది నీ దగ్గర నుంచి వచ్చిందేనా? we need to ask God, listen to the voice of God, and then ఎలాంటి కళలు మనల్ని నడిపిస్తున్నాయి, దేవుని దగ్గర నుంచి వచ్చిన కళలు పవిత్రతలోనికి తీసుకెళ్తాయి అనేది మనం గమనించాల్సిన విషయం. డ్రీమింగ్ అండ్ డిఫైలింగ్ బాడీస్ దట్ షుడ్ బి టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎవరన్నా చూద్దాం మనం 1 Corinthians 6th chapter 19 to 20 మనం చూస్తే గనుక కొరింథీ పత్రికలో పౌలు వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మీ దేహాలు దేవుని ఆలయమని ఉన్నాయని మీకు తెలియదా అన్నాను. టెంపుల్, బాడీస్ ఆర్ టెంపుల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళ యొక్క బాడీస్ గాడ్స్ టెంపుల్స్. మరి ఆ టెంపుల్ ని డిఫైల్ చేస్తే ఊరుకుంటాడా దేవుడు? రోషము కలిగిన దేవుడు ఊరుకోడు. మేబీ ఇమ్మీడియట్ గా దేవుని దగ్గర నుంచి మనకి ఆ డిసిప్లిన్ కానీ ఒకవేళ దేవుని యొక్క మనల్ని దేవుడు స్పేర్ చేస్తున్నాడు అని అంటే దాన్ని మనం చాలా గ్రేస్ ని అబ్యూస్ చేసే రకంగా వెళ్ళకూడదు అనమాట. సో బాడీస్ దట్ షుడ్ బి టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేహాలు దేవునికి ఆలయమైన ఈ దేహాలతో ఈ మనస్సులో పగటి కలలు కంటూ ఈ శరీరాన్ని, దేహాన్ని అపవిత్రతగా అర్పిస్తామా? విలువ పెట్టి కొనబడిన వాళ్ళం. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. మే గాడ్ హెల్ప్ us దట్ దిస్ బాడీ, మనకి దేవుడిచ్చిన ఈ శరీరం దేవుడిది అంటున్నాడు, దేవుడి నివాసం అంటున్నాను అంటున్నాడు. ఈ దేవుడిని నమ్మిన వాళ్ళం మనం, క్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడిన వాళ్ళం మనం, పరిశుద్ధాత్మ దేవుడు నివాసం అంటున్న ఈ శరీరంలో అలాంటి శరీరంలో సాయిల్డ్ అండ్ పొల్యూటెడ్ విత్ ఇమ్మోరల్ ఎక్సెసెస్, లారల్ అని ఆయన చెప్తున్నారు అనమాట ఆ మాట. సో బివేర్ ఆఫ్ డ్రీమ్స్, వెరీ డేంజరస్ థింగ్స్. వేటి చేత నడిపింపబడుతున్నాం, వేటిని పర్స్యూ చేస్తున్నాం. వాట్ ఆర్ వి పర్స్యూయింగ్ ఆఫ్టర్? ఈస్ ద డ్రీమ్ కమ్ ఫ్రమ్ గాడ్ or from your own self? From my own self. Let's not be deceived by daydreaming. మనల్ని మనం మోసం చేసుకోవద్దు. దేవుణ్ణి అడుగుదాం, స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్ ఇవ్వు నాయనా నాకు అని మనం అడుగుదాం అన్నమాట. సో ఆ రకంగా డ్రీమింగ్ అండ్ డిఫైలింగ్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ అన్గాడ్లీ పీపుల్ అనేది మనం చూస్తున్నాం అనమాట. మే వి నాట్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ డ్రీమింగ్ అండ్ డిఫైలింగ్. అలాంటి స్పిరిట్ ఒకవేళ మనలో చొచ్చుకుని వచ్చే ప్రమాదం ఉంది. వీఆర్ నాట్ అబౌవ్ దట్. కాబట్టి
ఎంతో భయంతో వణుకుతో మన రక్షణని కొనసాగించవలసిన వాళ్ళం. ద థర్డ్ థింగ్ ఏంటంటే దే రిజెక్ట్ అథారిటీ. చాలా రిఫరెన్సెస్ మనం చూస్తాం. ఇక్కడ ఇచ్చాను నేను, మీరు తర్వాత కావాలంటే చూడొచ్చు. ప్రభుత్వాన్ని నిరాకరిస్తారు. వాట్ ఏ క్యారెక్టర్ ఇస్ దట్. ఇన్ అదర్ వర్డ్స్ మనం రోమన్స్ లో చూస్తే గనుక ఎవ్రీ అథారిటీ ఈస్ గివెన్ బై గాడ్ అన్నాడు. ప్రతి ప్రభుత్వం అధికారం దేవుని దగ్గర నుంచే వచ్చింది. అది ఎవరైనా సరే దాన్ని డిస్పైజ్ చేయకూడదు. దానియేలుని మనం చూస్తే గనుక నెబుకద్నెజరు మరి ఆ రాజ్యంలో ఉండేటప్పుడు ఎంత గౌరవంగా ఉన్నాడో. అండ్ ఎట్ ద సేమ్ టైం డానియల్ ఫ్రెండ్స్ వాళ్ళ విశ్వాసానికి వాళ్ళు మరి థ్రెట్ వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసమా వాళ్ళ దేవుడా నెబుకద్నెజర్ బొమ్మ అన్న టై వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళు దేవుని కోసం విశ్వాసం కోసం వాళ్ళు ఏం చేశారు అని అంటే గనక, మరి రాజా నువ్వేం చేసినా సరే మా దేవుణ్ణి మేము విడిచిపెట్టమన్నారు. అక్కడ ఒక్క చోట తప్ప, దేవుని విషయంలో తప్ప మనం వీళ్ళ ఏం చేయాలి అని అంటే గనక రెస్పెక్ట్ చేయాల్సిన వాళ్ళం. బట్ వీళ్ళు ఏంటంటే దే రిజెక్ట్ ది అథారిటీ, డెలిబరేట్ రిజెక్షన్ ఆఫ్ ది అథారిటీ. వీళ్ళు ప్రభుత్వాన్ని నిరాకరించే వాళ్ళుగా ఉన్నట్టుగా మనం చూస్తామన్నమాట. అండ్ దెన్ ఇంకా మనం చూస్తే కనుక దీస్ ఈవిల్ మెన్ సెట్ అసైడ్ గాడ్స్ లా అండ్ క్రైస్ట్ లార్డ్షిప్. ఎందుకు చెప్తున్నాం? 4వ వచనంలో మనం చూసాం వాళ్ళు దేనిని నిరాకరించారు అని చూస్తాము. 4వ వచనంలో మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసు క్రీస్తును విసర్జించి ఉన్నారు. దే డినైడ్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, and so they deny God's law, and so they deny God's people's advice, God's people guidance. They deny so they can be their own law and Lord, as if they think that they are law for themselves and they are Lord of their lives. వాళ్ళకి ఎవ్వరు ఏం చెప్పలేరండి, ఎవ్వరి మాట వినరు, ఎవ్వరి మాట వినరు, ఎవ్వరు చెప్పలేరు. వాళ్ళే వాళ్ళకి రాజుల కింద వ్యవహరిస్తారు వాళ్ళు. అంటే మనకి ఒకటి గుర్తు రావాలి, న్యాయాధిపతుల గ్రంథంలో మనం 17వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు చూస్తే 3 సార్లు ఒక మాట రిపీటెడ్ గా కనబడుతుంది. ఆ దినాల్లో ఇశ్రాయేలులకు రాజు లేడు కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తా ఉన్నారు అని రాయబడిందంట. ఆ దినాలలో వాళ్ళకి రాజు లేడు. యెహోవా దేవుడు వాళ్ళకి రాజు. చుట్టుపక్కల దేశాలకు రాజులు ఉన్నారు, కానీ ఇశ్రాయేలీలకి యెహోవా దేవుడే వాళ్ళకి రాజు. కానీ ఈ ప్రజలు యెహోవాని రాజుగా తిరస్కరించారు, వాళ్ళ జీవితాలకి ప్రభువుగా తిరస్కరించారు. అందుకే ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకున్నారు. ఎవ్రీబడి ఇస్ లివింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ద లార్డ్స్ ఆఫ్ దేర్ లైఫ్స్. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారి యొక్క సింహాసనాన్ని, మన జీవితం సింహాసనంలో నుంచి క్రీస్తు ప్రభు వారిని పక్కకు నెట్టేస్తామో అప్పుడు మనమే మన జీవితానికి రాజుగా వ్యవహరిస్తాం. మనకి నచ్చింది చేస్తాం, మనకు తోచింది చేస్తాం. ఇంకా దానికి ఎవరన్నా మనల్ని ప్రశ్నిస్తే we reject their authority because we have dethroned God. Disbelief లేదు, ఎందుకంటే దేవుడు మళ్ళా కావాలి. కష్టం వస్తే ఆ కష్టాన్ని తీసేయాలి, రోగం వస్తే బాగు చేయాలి, మళ్ళీ ఆపద వస్తే కాపాడాలి, ఆర్థిక సహాయం చేయాలి, అవసరమైందల్లా మన అవసరాలన్నీ తీర్చాలి. అవసరాలు తీర్చడానికి దేవుడు, అనుకున్నది సాధించటానికి దేవుడు, కానీ దేవుని యొక్క రాజర్కం కింద ఉండరు.
they deny the lordship of Jesus Christ, and they can neither be, they are their own law, they are their own law, and they are lord of their lives. అది మనం చూస్తాం. అండ్ లాస్ట్లీ దే రివైల్ ఏంజలిక్ మెజెస్టీస్, మహాత్ములను దూషిస్తారంట. దే డీరైడ్ ద ఏంజల్స్. మనకి తెలుగు ట్రాన్స్లేషన్ లో మహాత్ములు అని ఉంది, పైన మనం చూస్తే కనుక అబ్యూజ్ సిలేషియల్ బీయింగ్స్ అని, అబ్యూజ్, అబ్యూజివ్ వర్డ్స్. వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ దేర్ మౌత్? నోరు తెరిస్తే ఏమొస్తుందండి వాళ్ళకి? నోట్లో నుంచి ఏంటి మాటలు వస్తాయి వాళ్ళకి? దూషణ మాటలు. 2 సార్లు రిపీట్ అయి ఉంది. నెక్స్ట్ వర్స్ లో కూడా మనం చూస్తాం దూషణ మాటలు. దిస్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ది అన్గాడ్లీ పీపుల్. డూ వీ హ్యావ్ ఎనీ సచ్ క్యారెక్టర్స్ ఇన్ అవర్ లైఫ్స్? ఈ ఉదయకాల సమయంలో మనం చెక్ చేసుకుందాం, వాటిని విడిచిపెడదాం, దేవుణ్ణి అడుగుదాం. వాన్ వెస్బీ గారు అయితే ఏమన్నారంటే, రిజెక్షన్ ఆఫ్ డివైన్ అథారిటీ, ఎఫెక్ట్స్ ఆఫ్ రిజెక్షన్ ఆఫ్ డివైన్ అథారిటీ. దేవుని యొక్క అథారిటీని రిజెక్ట్ చేసే వాళ్ళు, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దేర్ రెబెలియన్ అండ్ ప్రైడ్, దే డిఫైల్ ద ఫ్లెష్, లివింగ్ టు సాటిస్ఫై దేర్ యానిమల్ లస్ట్స్. లస్టే రూల్ చేస్తుందండి. లస్ట్ రూల్ చేస్తుంది అంటే తినేస్తుంది అనమాట. రోజంతా తినేస్తుంది, జీవితం అంతా తినేస్తుంది, మైండ్ అంతా తినేస్తుంది, శరీరం అంతా అపవిత్రతే అపవిత్రత. జస్ట్ లివ్ టు సాటిస్ఫై దేర్ యానిమల్ లస్ట్స్. When a person despises God's authority, he feels free to disobey God's laws and live as he pleases. What he forgets is that those laws have penalties attached to them. మనం దైవ ధర్మాన్ని, దేవుని యొక్క చట్టాన్ని మేరుతా ఉన్నప్పుడు వాళ్ళు మర్చిపోతారంట. ఆ చట్టానికి దాన్ని మీరితే పెనాల్టీ ఉంటుందని మర్చిపోతారు, అవిధేయత చూపెట్టి. బట్ దే కెనాట్ ఎస్కేప్ కాన్సిక్వెన్సెస్, దే కెనాట్ ఎస్కేప్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పడానికి ఆల్రెడీ పైన 3 ఉదాహరణలు చెప్పాడు. 3 ఉదాహరణలు చెప్పినట్టుగా మనం చూస్తాం. పైన దేవుడు తీర్పు తీరుస్తాడు, తీర్పుకి భద్రం చేస్తాడు అని. వాట్ ఏ వార్నింగ్, దేర్ లైఫ్స్ వాట్ ఏ వార్నింగ్ టు అస్. అండ్ దెన్ 9th verse లోకి వస్తే కనుక బట్ అని మళ్ళా స్టార్ట్ చేస్తాం. అయితే ఎంత కాంట్రాస్ట్, ఎంత కంపారిజన్. ఈ అన్గాడ్లీ హ్యూమన్ బీయింగ్స్ కి ప్రధాన దూత మిఖాయేలుకి అసలు వాళ్ళ పొజిషన్స్ మనం చూస్తే కనుక, మిఖాయేలు ప్రధాన దూత, అండ్ మిఖాయేలు ప్రధాన దూత యొక్క బిహేవియర్ విత్ సాటన్ చూస్తే గనక వాట్ ఏ కాంట్రాస్ట్. జూడ్ తీసుకొస్తున్న కాంట్రాస్ట్ మనం చూస్తామన్నమాట ఇక్కడ. ఓకే, సో మిఖాయేలు దూతను గురించిన ప్రస్తావన దానియేలు గ్రంథంలో కనబడుతుంది, మరలా మనకి ప్రకటన గ్రంథంలో కూడా కనపడుతుంది. ఆర్కేంజల్ అని తెస్సలోనిక పత్రికలో కూడా కనపడుతుంది. చెప్పాలంటే లేఖనాల్లో 3 దూతలని పేర్లతో రిఫర్ చేశారు. అందులో 2 గుడ్ ఏంజల్స్, పరిశుద్ధ దూతలు వాళ్ళు అన్నమాట. ఎవరు అని అంటే గనక మిఖాయేలు దూత అండ్ గాబ్రియల్ దూత. గాబ్రియల్ దూత దానియేలు గ్రంథంలోను లూకా సువార్త
మరియమ్మ గారి దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే గాబ్రియల్ ఎప్పుడు కూడా సందేశాన్ని తీసుకొస్తాడు వ్యక్తుల దగ్గరికి. మరి మిఖాయేల్ దూత, ఆయన పేరుకి అర్థం ఏంటి అని అంటే హూ ఈజ్ లైక్ గాడ్, దేవుని లాంటి వాడు ఎవరున్నారు, ఆయన పేరే అదనమాట. మిఖాయేల్ దూతకి చాలా స్పెషల్ ఛార్జ్ ఓవర్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. వాళ్ళ యొక్క గార్డియన్ ఏంజల్ లాగా, ప్రొటెక్టర్ లాగా మనకి వాక్యంలో తెలుస్తుంది అనమాట. అలాంటి ప్రధాన దూత, అంత గొప్ప కార్యాలు చేస్తున్న ప్రధాన దూత. అండ్ మరి మూడో దూత ఎవరు నేను అన్నాను ఇందాక, అంటే సాతాను. సాతాను ఎవరు? నాట్ గుడ్ ఏంజల్. నిజంగా చెప్పాలంటే దేవుని సన్నిధిలో ఎంతో ప్రాముఖ్యమైన ప్రధానమైన దూతే, కానీ దేవుని మీద తిరుగుబాటు చేసి రెబెల్డ్ అగైనెస్ట్ గాడ్ విత్ ఆల్ ద ప్రైడ్, వాంట్ టు టేక్ ద ప్లేస్ ఆఫ్ గాడ్, వాంట్ టు బికమ్ గాడ్. అందుకనే మరి ఆ దూత, పవిత్రంగా పరిశుద్ధంగా చేయబడిన దూత ఏమయ్యింది అని అంటే గనక సాతాను అయిపోయింది. పరలోకంలో నుంచి కిందకు త్రోయబడిన ఫాలెన్ ఏంజల్ అని అంటాం. ఫాలెన్ ఏంజల్ అది కూడా మనం చూసాం. ప్రధానత్వాన్ని నిలుపుకోలేని దూతలను, ఆ సమూహాన్ని తీర్పుకి భద్రంగా దేవుడు బంధించి ఉంచాడు అనేది మనకి ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్ లో చూస్తున్నాం అనమాట. సో ఈ సాతాను, ఈ భూమి మీదకి వచ్చిన ఈ సాతాను యొక్క బిహేవియర్ కిను మిఖాయేలు ప్రధాన దూత యొక్క బిహేవియర్ కి వాళ్ళ కంపారిజన్ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ మిఖాయేల్ వర్సెస్ ది అన్గాడ్లీ అన్న కాంటెక్స్ట్ లో మనం చూస్తున్నాం అనమాట. కంపారిజన్ ఆఫ్ ద బిహేవియర్ చూస్తే డిస్ప్యూటింగ్ అండ్ స్లాండరింగ్ ఏం చేస్తారు అంటే, సాతాను ఏం చేస్తుంది? అపవాది అని ఉందన్నమాట. వాదం చేయట్లేదు. ఎలాంటి వాదం? అపవాదం. పేరే అపవాది. సాతాను పేరే అపవాది. చూసారా ఎంత చక్కగా? అంటే అపవాదాలు చేస్తుంది. వాదించవచ్చు, కానీ అపవాదం చేయకూడదు అనమాట. డిస్ప్యూటింగ్ అండ్ స్లాండరింగ్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ది అన్గాడ్లీ, బికాస్ వాళ్ళు సాతానికి స్థానం ఇచ్చారు కాబట్టి. ఏంటో డిస్ప్యూట్ ఎలాగా మిఖాయేల్ దూత హ్యాండిల్ చేస్తుంది అంటే, బాడీ ఆఫ్ మోసెస్ గురించి. అయితే ఈ స్టోరీ ఎక్కడా కూడా మనకి బైబిల్లో కనబడదు. అయితే డ్యూట్రానమీ 34:5-6 లో దేవుడు చెప్పాడు క్లియర్ గా మోషే వాళ్ళందరికీ కూడా, నేను మరి మోషే ఇక్కడ ఈ నిబో పర్వతం మీదే ఉంటాడు, ఇంకా ముందుకెళ్ళాడు, చనిపోతాడు, చనిపోతే పాతి పెట్టడం అవంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని. ఎక్కడ పాతి పెట్టారో అనేది ఒక ప్లేస్ మెన్షన్ చేయబడింది, కానీ అసలు సమాధి ఎక్కడా కూడా ఫలానాది మోసెస్ సమాధి అని ఎక్కడ ఎవరు గుర్తించకుండా దేవుడు చేసినట్టుగా మనం చూస్తాం. మనం మేబీ ఆ ప్రాసెస్ ఎక్స్ట్రా బిబ్లికల్ లిటరేచర్ లో నుంచి జూడ్ తీసుకొని వచ్చారు. అది మరి పరిశుద్ధాత్మ ప్రేరణతోనే యోధా రాశారు కాబట్టి, మరి ఈ మాటల్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో వచ్చినవిగా మనం తీసుకుంటే తప్పకుండా మిఖాయేలుకి మరి సాతానికి వాదం జరిగిందని, మోషే యొక్క శరీరాన్ని గురించి అది అక్కడ దూషిస్తున్నాడు మిఖాయేలుని. అక్కడ ఏమాత్రము తిరిగి మాట్లాడకుండా, తిరిగి దూషణ మాటలు చేయకోకుండా ఎవరికి అప్పగించాడంట? ఎవరికి అప్పగించాడు? ఎంత చక్కగా ఉందో చూడండి. ప్రభు నిన్ను గద్దించును గాక అన్నాడు. ప్రభు నిన్ను గద్దించును గాక. ద లార్డ్ విల్ రెబ్యూక్ యు అంటే దేవునికి అప్పగించాడు. అంటే తనకి అథారిటీ లేక, తను చేయలేక, తన ఇనెబిలిటీ అంటే
ఉంది పవరు, ఉంది ఫ్రీడమ్, కానీ లాని తన చేతుల్లోకి తీసుకోలేదు. మిఖాయల్ అపవాదిని అనడానికి తనకి స్కోప్ ఉంది, గ్రౌండ్ ఉంది, పవర్ ఉంది, ఫ్రీడమ్ ఉంది. కానీ మిఖాయల్ చూస్ నాట్ టు స్లాండర్, ప్రభు చేతికి అప్పగించినట్టుగా మనం చూస్తాము. వాట్ విల్ లెర్న్ ఫ్రమ్ మిఖాయల్ ద ఏంజల్ అంటే గనక, అలాంటి పరిస్థితుల్లో గుండా మనం ఒకవేళ వెళ్తా ఉంటే అన్గాడ్లీ పీపుల్ మనల్ని నిష్కారణంగా మనతో వాదం పెట్టుకుంటూ మనల్ని దూషిస్తూ ఉంటే గనక మిఖాయల్ లాగా దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. నేను కాదు. He has not taken the law into his hands. 10th verse లోకి వస్తే గనక ఎట్ దీస్ పీపుల్, మళ్ళీ కాంట్రాస్ట్ చూస్తున్నాం అనమాట. ఎట్ దీస్ పీపుల్, ఒక పక్క వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడాడు, ఇంకొక పక్క వాళ్ళ మాటల గురించి చూస్తే గనక మిఖాయలు అంత ప్రధాన దూత అయినా సరే ఏ మాత్రము కూడా తన నోట్లో నుంచి దూషణ మాటలు రానియలేదు, తర్కించలేదు, దేవుడే అన్నాడు. వీరైతే ఏం చేస్తారంటండి? వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటేనంట, వీళ్ళు గ్రహింపని విషయాలను గురించి దూషిస్తారు. there's no understanding, there's no wisdom, there is no understanding. సామెతల గ్రంథం చదివితే అక్కడ మనకి చాలా చక్కగా ఈ మాటలు కనబడతాయి. జ్ఞానము, వివేకము, అండర్స్టాండింగ్, నాలెడ్జ్, విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్, వివేకము, వివేచన, జ్ఞానము అనే మాటలు కనబడతాయి. వీళ్ళకి దే డోంట్ హ్యావ్ అండర్స్టాండింగ్, గ్రహింపు లేనోళ్ళు. అయితే మరి ఏమన్నా ఊరుకుంటారా? ఊరుకోరు. గ్రహింపని విషయాలను గురించి దూషిస్తారు. లైఫ్ స్టైల్, నోరు తెరిస్తే ఎవరినో ఒకటిని ఏదో ఒకటి అనాల్సిందే. వీళ్ళ దృష్టిలో వీళ్ళే నీతిమంతులు, వీళ్ళ దృష్టిలో వీళ్ళే పవిత్రులు, వీళ్ళ దృష్టిలో వీళ్ళే గొప్పవాళ్ళు, వీళ్ళే దేవునికి చెందిన వాళ్ళు వీళ్ళ దృష్టిలో. కానీ వీళ్ళ జీవితం చూస్తే అంతా అపవిత్రతే, అంతా అవిధేయతే, అంతా దూషణ మాటలే, నో అండర్స్టాండింగ్. వివేక శూన్యులు అంట వీళ్ళు, వివేక శూన్యులు. ఒకవేళ ఏమైనా కొంచెం అండర్స్టాండింగ్ ఉందా వీళ్ళ దగ్గర అంటే, ఎలాంటి అండర్స్టాండింగ్? దే అండర్స్టాండ్ బై ఇన్స్టింక్ట్ లైక్ యానిమల్స్. మృగాల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుతారో వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకుంటారు. దే లివ్ బై యానిమల్ ఇన్స్టింక్ట్. యానిమల్స్ కి ఇన్స్టింక్ట్ తో వాళ్ళు జీవిస్తాయి అంతే. రకంగా చెప్పాలంటే వాటికి 1 ఎక్కడొస్తే అక్కడ వేసేస్తాయి, 2 ఎక్కడొస్తే అక్కడ వేసేస్తాయి. వాటికి మనకి ఇది ప్రైవేట్ ప్లేస్ లోకి వెళ్ళాలి ఏం తెలియదు వాటికి. ఇన్స్టింక్ట్, బాడీ ఏది చెప్తే అది చేస్తాయి అన్నమాట. కానీ మనం హ్యూమన్ బీయింగ్స్, నాట్ యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్. గాడ్ హ్యాస్ గివెన్ అస్ అండర్స్టాండింగ్, మోర్ సో వెన్ వి యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ అవర్ సేవియర్. కానీ వీళ్ళు గ్రహించని విషయాల గురించి దూషిస్తారు. చాలా సార్లు వాక్యాన్ని వీళ్ళు ఏం చేస్తారంట, వాక్యాన్ని వాళ్ళ ప్రవర్తనని సమర్థించుకోవడానికి వాడుకుంటారు, గ్రహింపని విషయాలను గురించి. వివేక శూన్యులు, మృగాల వంటి వాళ్ళు. దే లివ్ బై ఇన్స్టింక్ట్, నాట్ బై ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్. యానిమల్ ఇన్స్టింక్ట్, ఇర్రేషనల్ యానిమల్స్ అంట వాళ్ళు. అల్టిమేట్ గా ఏం జరుగుతుంది? దే డెస్ట్రాయ్ దెమ్సెల్వ్స్,
దే డెస్ట్రాయ్ దెమ్. పైన మనం చూస్తున్నాం ఏంటంటే కనుక 5-7 వచనాల్లో గాడ్ డెస్ట్రాయింగ్ దెమ్, తన సొంత ప్రజలను హిజ్ ఓన్ హీ డిస్ట్రాయిడ్. అండ్ ఇక్కడ 10th verse లో మనం చూస్తున్నాము బై దేర్ ఓన్ లైఫ్ స్టైల్ దే డెస్ట్రాయ్ దెమ్సెల్వ్స్. వాట్ ఎ డేంజర్ ఇట్ ఈస్. దట్స్ వై అన్గాడ్లీ డేంజర్. శామ్యుల్ స్మైల్స్ అన్న ఆయన అన్నారు, సో ఏ థాట్ అండ్ రీప్ an act, సో an act and you reap a habit, so a habit you reap a character, sow a character and you reap a destiny. It all starts with a thought, and thought comes from their dreams. మనం కనెక్ట్ చేస్తే గనక 8th verse లో మనం చూసాం డ్రీమర్స్, పగటి కళలు, కళల్లో నుంచి వచ్చే ఆలోచనలని క్రియల్లోనికి తీసుకురావడం, ఆ క్రియల్ని అలవాటుగా చేసుకోవడం, ఆ అలవాట్లని వ్యక్తిత్వంగా మార్చుకోవడం, ఆ వ్యక్తిత్వాన్ని గమ్యంగా చేసుకోవడం. అండ్ అల్టిమేట్లీ దే డెస్ట్రాయ్ దెమ్సెల్వ్స్. మనకెంతో వార్నింగ్ యూదా ఇస్తున్నాడు. అన్గాడ్లీ, పైకి భక్తి కలిగిన వాళ్ళంగా ఉంటూ జీవితంలో భక్తి లేని జీవితం గనక ఉంటే గనక యూదా మాటల్లో మనం ఎంతో హెచ్చరిక పొందాలి. భయంతో వణుకుతో మన జీవితాలని పరిశీలించుకోవాలి. 11th verse, ఓ అంటు దెమ్ అంటున్నాడు. ఓ, అయ్యో వారికి శ్రమ. అయ్యో, చాలాసార్లు మనకి చూస్తా ఉంటే అయ్యో అయ్యో భక్తిహీనతని మోకుల్ని లాక్కుంటూ పోతున్నారే, వీళ్ళకి ఎంత శ్రమ అని మనకు అనిపిస్తా ఉంటది. దేవుడు యోధా అంటున్నాడు, అయ్యో వారికి శ్రమ. ఎందుకంటే వాళ్ళు కయ్యను నడిచిన మార్గం, బిలాము నడిచిన తప్పు త్రోవ, కోరహు తిరస్కారం చేసి నశించారు. అగైన్ హీస్ టాకింగ్ అబౌట్ దేర్ డిస్ట్రక్షన్. ఓ అంటు దెమ్, వారికి ఎంతో శ్రమ, వారికి ఎంతో నాశనం. వాళ్ళ కంపెనీ, అన్గాడ్లీ పీపుల్ కంపెనీ ఏంటంటే పీపుల్ లైక్ కయిన్, పీపుల్ లైక్ బాలం అండ్ పీపుల్ లైక్ కోరా. కంపెనీ మ్యాటర్స్, ఫ్రెండ్షిప్ మ్యాటర్స్, ఫెలోషిప్ మ్యాటర్స్. కయిన్ లాంటి వాళ్ళు, బాలాం లాంటి వాళ్ళు, కోరా లాంటి వాళ్ళు తో ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా వాళ్ళ త్రోవల్లోనే. అయ్యో వారికి శ్రమ. ద వే ఆఫ్ కయిన్ ఏంటండి? కయిన్ మార్గం ఏంటి? మనకి స్టోరీ బాగా తెలుసు, కానీ బాగా మెడిటేట్ చేస్తే మనకు అర్థం. అసలు జ్యేష్ఠుడు కయిన్ ఎవరండి? ఎంత గొప్ప భాగ్యం! ఈ సృష్టిలో మొట్టమొదట పుట్టిన కుమారుడు జ్యేష్ఠుడు ఏమైపోయాడు? భ్రష్టుడు అయిపోయాడు అనమాట. జ్యేష్ఠుడు భ్రష్టుడైపోయాడు. భ్రష్టుడు అవడానికి కారణం హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, ఇద్దరు తీసుకొచ్చారు అర్పణ తెచ్చారు. ఇద్దరు వాళ్ళ థింగ్స్ లో నుంచి బెస్ట్ తెచ్చారు. కానీ ఆదికాండంలో మనం చూస్తాము, హేబేలును అతని అర్పణను అంగీకరించాడు, కయీనును అతని అర్పణను దేవుడు తృణీకరించాడు. పర్సన్ బిఫోర్ ది ఆఫరింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కయీనును అతని అర్పణను తృణీకరించాడు, హేబేలును అతని అర్పణను. పర్సన్ యాక్సెప్ట్ అయ్యాక అతని ఆఫరింగ్ యాక్సెప్ట్ అవుతుంది. పోనీ ఎందుకు దేవుడు నా అర్పణ అంగీకరించలేదు అని ఆలోచించుకొని, దేవా నేనేం తేవాలి అన్నాడా అంటే కాదు. చాలా అరగెంట్, యాంగర్, కోపం. అక్కడికి దేవుడు వచ్చి అడిగాడు, ఎందుకు కోపంగా ఉన్నావు అని అడిగాడు. పోనీ ఏమన్నా జవాబు చెప్పాడా? ఆలోచించుకున్నాడా? లేదు. కోపం, క్రోధం, జెలసీ. తమ్ముడిది ఎందుకు అంగీకరించాలి? జెలసీ, హేట్ ఇన్ ప్లేస్ ఆఫ్ లవ్. సొంత తమ్ముడే
ప్రేమకు బదులుగా ద్వేషం, క్రోధం, కోపం. నీ తమ్ముడు ఎక్కడ అంటే, నేను అమ్మాయి ద వాచ్మెన్ అని అడిగాడు. నాకు కావాలా అని అడిగాడు దేవుడితో. ద డైలాగ్ బిట్వీన్ కెయిన్ అండ్ గాడ్ మనం చదివితే నిజంగా ఆదికాండం 4వ అధ్యాయంలో అసలు ఏం మాట్లాడాడు దేవునితో. దేవుడు ఎంత పేషెంట్ గాను నెగోషియేట్ చేశాడు కయీన్తో. ఇంకా అల్టిమేట్ గా దేవుడు తను తిరగబడతా ఉంటే గనక భ్రష్టత్వానికి అప్పగించాడు. అన్గాడ్లీనెస్, ఒక్క ఎలిమెంట్ ఆఫ్ అన్గాడ్లీనెస్ ఇన్ అవర్ లైఫ్ రిలేషన్షిప్స్ స్పాయిల్ చేసేస్తుంది. సొంత తమ్ముడిని చంపేశాడండి. సొంత తమ్ముడిని చంపేశాడు. ఈ రోజుల్లో మనం చంపితే మనం ఎంతో ఆశ్చర్యపోయి మనం అవాక్కైపోతున్నాం. కానీ సృష్టిలోనే మొట్టమొదటే సోదరులిద్దరు, ఆ కుటుంబంలో ఎంత బాధ. కారణం ఏంటి? దేవుడు అంగీకరించని అర్పణను తీసుకొచ్చి తన దగ్గర లోపాన్ని పెట్టుకొని విశ్వాసము లేని అర్పణ చేసి విశ్వాసాన్ని సరిదిద్దుకోవడానికి బదులుగా తిరగబడి తమ్ముణ్ణి చంపేశాడు. దట్ ఈస్ ద వే ఆఫ్ కేయిన్. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ కేయిన్. మన రిలేషన్షిప్స్ లో పరిశీలించుకుందాం. మనం ఎవరైనా ఎక్కువ విశ్వాసంలో ఉంటే తట్టుకోలేకపోతున్నామా? భరించలేకపోతున్నామా? మనలో ఉన్న భక్తిహీనత, మనం సాతానుకి మన జీవితంలో ఇచ్చిన చోటు, దేవుని హేబేల్ లాంటి వాళ్ళని తట్టుకోలేం. హేబేల్ లాంటి వాళ్ళని చంపేస్తాం మనం మన లైఫ్స్ లో, మన రిలేషన్షిప్స్ లో. వాట్ ఎ డేంజర్. దట్ ఈస్ ద వే ఆఫ్ కయన్, ద స్పిరిట్ ఆఫ్ కయన్. మనమేమి అబౌవ్ కాదు వాటికి. వి హావ్ టు చెక్ అవర్ లైఫ్స్. లేదంటే మన సంబంధ బాంధవ్యాలలో భార్యలు భర్తలను చంపేయచ్చు, లిటరల్ గా చంపకపోవచ్చు. మాటలతో, చూపులతో, డిస్టెన్స్ తో. హస్బెండ్ అండ్ వైఫ్స్, వివాహ బంధంలో ఉన్న భార్యాభర్తలు. హౌ ఈజ్ అవర్ రిలేషన్షిప్? ఈజ్ ఇట్ లైక్ కేన్ అండ్ ఏబెల్? కిల్లింగ్? ఓర్చుకోలేకపోతున్నామా? ప్రేమించలేకపోతున్నామా? తమ్ముడి మీద ప్రేమకు బదులుగా ద్వేషం, కోపం, క్రోధం, నరహంతకుడైపోయాడు. మే గాడ్ హెల్ప్ us టు చెక్ అవర్ లైఫ్స్. హేట్ ఇన్ ప్లేస్ ఆఫ్ లవ్ ఉందా భార్యాభర్తల మధ్య? హేట్ ఇన్ ప్లేస్ ఆఫ్ లవ్. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య హేట్ ఇన్ ప్లేస్ ఆఫ్ లవ్. సహవాసంలో సహోదరుల మధ్య, సహోదరుల మధ్య హేట్ ఇన్ ప్లేస్ ఆఫ్ లవ్ ఉందా? దట్ ఈస్ అన్గాడ్లీనెస్. దట్ ఈస్ ద వే ఆఫ్ కేన్. మే గాడ్ హెల్ప్ us. క్రీస్తు ప్రభు గారు దగ్గర మాత్రమే అందులో నుంచి మనకి విడుదల అనేది ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే కనుక బాలామ్స్ ఎర్రర్. బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తారు. పైనేమో నడిచారు కయీను మార్గంలో, ఇంకొక స్టెప్ పెరిగిపోయింది. బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలలో ఆతురంగా పరిగెట్టారంట. నడచడం దగ్గర నుంచి పరిగెత్తడానికి వెళ్ళిపోయారు. దేనికి? బహుమానం. తప్పు త్రోవలో. అసలు మన దేవుడు బహుమానాలు ఇచ్చే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ గివ్స్ గుడ్ గిఫ్ట్స్. మంచి బహుమానాలు ఇచ్చే దేవుడు మన దేవుడు.
దేవుడిచ్చిన బహుమానాలు కాదనుకొని మనం ఏట్లనో బహుమానాలని భ్రమపడి తప్పు త్రోవలో ఆత్రంగా పరిగెడుతున్నామా? వాళ్ళు పరిగెత్తారు, ఆత్రంగా పరిగెత్తారంట. ఎవరు ఆపలేరు వీళ్ళని. తప్పు త్రోవలో పరిగెడతా ఉంటారు. ఆపామా మన పని అవుట్, మన పనులు అవుట్ అనమాట. రష్డ్ హెడ్ లాంగ్ ఇన్ టు ద ఎర్రర్ ఆఫ్ బాలాం. దేనికోసం పరిగెడుతున్నామండి మనం? పౌలు కూడా పరిగెత్తాడు. దేనికోసం పరిగెత్తాడు పౌలు? తన పరుగు తొడముట్టించానన్నాడు. పరుగే ప్రభు కోసం పరుగు, ప్రభు ఇచ్చే బహుమానం కోసం పరుగు, విశ్వాసంతో పరుగు. ఫోకస్ అంతా పరుగే. ప్రభువే విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడు అయిన యేసు వైపు లెట్ us రన్ టువర్డ్స్ అవర్ సేవియర్. మన పరుగు మన ప్రభు వైపా, లేకపోతే మన పరుగు ఈ లోకంలో ఉన్న వాటి కోసమా? వేటి కోసం పరిగెడుతున్నాం? ప్రభు వైపు పరిగెడితే మనం మంచి త్రోవలో పరిగెడతాం. కానీ ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆత్రంగా పరిగెడుతున్నామా? తప్పు త్రోవలో, రాంగ్ వే, ఇన్ ఎ రాంగ్ వే. మే గాడ్ ఓపెన్ అవర్ ఐస్ అండ్ లుక్ ఎట్ అవర్ లైవ్స్. వేర్ ఆర్ వి వాకింగ్? వేర్ ఆర్ వి రన్నింగ్? మే గాడ్ హెల్ప్ అస్. గ్రీడ్ అండి, గ్రీడ్. అసలు దేవుడు చెప్పాడు ఏంటంటే నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దని చెప్పాడు. పొరుగు వాళ్ళని ఆశించటమే ఈజీ మనీ, ఈజీ గెయిన్. అందుకే షెపర్డ్స్ దే ఫీడ్ ఆన్ దేర్ షీప్ అన్నాడు. షెపర్డ్స్ ఫీడ్ ఆన్ దేర్ షీప్. మందని కాయవలసిన కాపర్లు మందని భక్షిస్తారు. దట్ ఈస్ ద వే ఆఫ్ బాలాం. బాలాం had printed business card. It would be have read prophet on hire, using religion to get rich, using godliness to gain things we want to have. Things. Are we running like that? Let's stop and take a U-turn. మనం అక్కడ యూటర్న్ తీసేసుకున్నాం, వదిలేద్దాం దాన్ని. లెట్స్ టేక్ ఎ యూటర్న్ అండ్ రన్ టువర్డ్స్ ద లార్డ్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువు నువ్వు వదిలేసి ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న వాటి కోసం పరిగెడతాం. తాత్కాలికమైనవి, టెంపరరీ. ఈ లోకం శాశ్వతం కాదు. శాశ్వతంగా ప్రభు దగ్గర ఉంటాం. మనం పవిత్రంగా జీవిద్దాం. ప్రభు వైపు ఆతరంగా పరిగెడదాం. ప్రభువుకు దూరంగా ఈ లోకంలో ఉన్న వాటి కోసం లెట్స్ నాట్ రన్. కయీను మార్గంలో మనం నడవద్దు. బిలాము త్రోవలో ఆతరంగా పరిగెత్తొద్దు. అండ్ కోరా రెబెలియన్. మనకి కూడా స్టోరీ బాగా తెలుసు, చెప్పుకొని అవసరం లేదు. రెబెలియన్, తిరగబడ్డాడంతే. దేవుడిచ్చిన అధికారాన్ని మన్నించడానికి బదులుగా తిరగబడ్డాడు. ఏమైంది? కోరా అండ్ హిస్ పీపుల్, అందరినీ దేవుడు ఏం చేస్తాడో వింటే ఎంత భయం వేస్తుందో. కోరా అండ్ హిస్ ఫాలోవర్స్ resented the authority God gave to Moses and Aaron. దేవుడిచ్చాడు వాళ్ళకి ఆ అధికారాన్ని. దేవుని దగ్గర నుంచి వచ్చింది
వాళ్ళని ధిక్కరిస్తే దేవుని ధిక్కరించినట్టే. దట్స్ వాట్ గాడ్ సెడ్. దేవుని బిడ్డల్ని, దేవుడు మన మీద పెట్టిన పెద్దలని ధిక్కరించి, పెద్దల మాటల్ని ధిక్కరిస్తా ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను ధిక్కరించినట్టే. కోరా రెబెలియన్, కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించారు. ఎండ్, వాట్ ఈస్ ద ఎండ్ అంటే డిస్ట్రక్షన్, అన్గాడ్లీనెస్, ద లైఫ్ స్టైల్, ద బిహేవియర్ ఆఫ్ ద అన్గాడ్లీ అండ్ ద పర్స్యూట్ ఆఫ్ ద అన్గాడ్లీ చూస్తే గనక కయీను మార్గంలో నడుస్తారంట, బిలాము తప్పు త్రోవలో ఆత్రంగా పరిగెడతారంట. వాళ్ళని ఎవరన్నా కరెక్ట్ చేస్తే, వాళ్ళని మంచి త్రోవలో పెట్టాలంటే కోరహు తిరస్కరించినట్టు తిరస్కరిస్తారంట. అయ్యో వారికి శ్రమ. ఆ రకంగా వాళ్ళు నాశనం చేసుకున్నారు. 2 times మనం చూస్తాం, డెస్ట్రాయిడ్ దెమ్సెల్వ్స్ అని పైన చూసాము. దే హ్యావ్ బీన్ డెస్ట్రాయిడ్. మనంతట మనమే మన నాశనాన్ని మనం ఎంతో యాక్టివ్గా చేసుకునే పాసిబిలిటీ ఈ ఉదయకాల సమయంలో యోధా మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. యోధా పత్రిక ద్వారా హౌ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్ 4 things మనం చూసాము. వాళ్ళు ఏం చేస్తారు అనేది చూసాము. అపవిత్రం, ఎక్కడైనా అపవిత్రత ఉన్నదా? అపవిత్రతని దేవునికి అవమానం తెచ్చే కార్యాలని చేస్తూ, కళలను ఆధారంగా చేసుకుంటూ జస్టిఫై చేసుకుంటున్నామా? దేవుడు ఎంతో ప్రేమించి మనల్ని ఈ ఉదయకాల సమయంలో, కమ్ ఆన్ మై చైల్డ్, కమ్ టు మీ, డోంట్ బీ లైక్ అన్ అన్గాడ్లీ పీపుల్. అలాంటి లైఫ్ స్టైల్ వద్దు, అలాంటి పర్స్యూట్ వద్దు. డోంట్ బీ లైక్ కైన్, డోంట్ బీ లైక్ బాలాం, డోంట్ బీ లైక్ కోరా అని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా మన హృదయాలను పరిశీలించుకుందాం, మన జీవితాలను పరిశీలించుకుందాము. మన యొక్క అద్వితీయ నాయకుడు, మన ఆత్మల విమోచకుడైన ప్రభు వైపు తిరుగుదాం. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు తిరుగుతూ, చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని, భారాన్ని వదిలిపెట్టి ఆయన వైపు తిరుగుదాం. లెట్ us take a U-turn. May God help us to take a U-turn and run towards our Savior, the author and finisher of our faith. Let's not run for our destruction, but take a U-turn and run towards our Lord Jesus Christ. May God bless you. May God bless us, all of us. May God bless to take a U-turn in our lives, to be watchful, not like ungodly people. దేవునికి చెందిన వాళ్ళంగా మన జీవిత శైలిని, మన లైఫ్ పర్స్యూట్ని, ఏది వెంటాడుతున్నాం గమనించుకుని దేవుని వైపే తిరుగుదాము, దేవుని వైపే పరిగెడదాము, దేవుని థింగ్స్నే వెతుక్కుందాము. ఆ రకంగా దేవుడు మనల్ని దీవించును గాక. ఓవర్ టు యూ, ఓవర్ టు ద ఫెసిలిటేటర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, చాలా చక్కగా చెప్పారు. మరి యోధా పత్రికలో భక్తిహీనుల వల్ల వచ్చే ఆపదలు, భక్తి పరుల బాధ్యత గురించి చెప్తూ, మరి పాపం చేస్తే దేవుడు సొంత ప్రజలను కూడా విడిచిపెట్టలేదు, దేవుని న్యాయమైన తీర్పు ఉంటుందని, భక్తిహీనులు ఎలా ఉంటారో, పరిశుద్ధాత్మ నివసించి ఈ శరీరాన్ని దేని వైపు నడిపిస్తున్నాం ఒకసారి గుర్తు చేశారు. మరి బిలాం లాగా, కోరహ్ లాగా,
కయ్యనులాగా ఉండొద్దని చాలా చక్కని విషయాలు హెచ్చరికతో కూడిన వాక్యాన్ని అందించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్న మరి బ్రదర్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. జామి రవికుమార్ గారు. మా ప్రార్థన చేసుకుందామ్మా. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పతాలకు అందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభ నీ వాక్యం వినడానికి ఇచ్చిన మాకు శాస్త్రమైన ప్రభ కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభా యోధ ప్రభ అనేక రకాలుగా తండ్రి మమ్మల్ని హెచ్చరించాడు తండ్రి. ప్రార్థన చేస్తున్నాం ప్రభ, సహాయం దయచేయండి. ఏ కోరాహ వల్లే ప్రభ తిరుగుబాటు చేసే స్వభావం తండ్రి మళ్ళీ తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. నీ వాక్యానుసారంగా చిత్తానుసారంగా వెళ్ళగలిగే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా అనేక సైద్ధాంతిక పరమైన లోపాలు, అదేవిధంగా ప్రభా అనేక అవగాహన లోపమైన లోపాలను మా జీవితంలో ఉంటుండగా ప్రభా వాటిని సరి చేసుకుని ముందుకు సాగలిగే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యం తెచ్చేయండి తండ్రి. వాక్యం చెప్పిన దేవతను ప్రభా అక్కడ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇచ్చిన వాక్య జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. విధంగా ప్రతిరోజు ప్రభా నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభా శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్న ఆయన కుటుంబాన్ని సేవను దీవించండి. అదేవిధంగా ప్రభా ఈ కార్యక్రమంలో సహాయం చేసి సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా ప్రభా ఝాన్సీ గారిని, ప్రతి సిస్టర్ గారిని అదేవిధంగా జ్ఞాపకం చేసుకోండి. కోటి వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా ప్రతిరోజు ఈ విధంగా ప్రభా వాక్యాలతో హెచ్చరించబడడానికి, జీవితాలు సరి చేసుకుని ముందుకు సాగడానికి ఇచ్చిన ప్రభా కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ విధానాన్ని ప్రభా నీ పరిశుద్ధ వారంలో ప్రవేశించామయ్యా. అయ్యా తండ్రి వాక్యం చెప్పేవారిని ప్రభా మరుగుపరిచి నువ్వు మాట్లాడండి. వాక్యం వినడానికి వెళ్తున్న వారిని ప్రభా సిద్ధపరిచిన పొలాల వల్ల చేయమని అందరం కూడి నేను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు మనసు వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు నీ కృపలతో మమ్మల్ని నింపమని, నీ చిత్తం మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. శోధన లేక ఎందుకంటే రాజ్యం శక్తి తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం పాల్గొన్న బిడ్డలకు జరుగుతున్న ఆరాధనకి సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన రత్నగ్రేస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి రేపు మన మధ్యలో థ్యాంక్ యూ అమ్మా. మన మధ్యలో రేపు విమలారెడ్డి అమ్మ గారు వాక్యం చెప్తారండి. దయచేసి సిద్ధపడి రావాల్సిందిగా కోరుతున్నాను. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి. థ్యాంక్ యూ అండి జాయిన్ అయిన అందరికి.